మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. నిజంగా ఆ సినిమా క్రియేట్ చేసేటువంటి రికార్డులు ఇవి చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. చిరంజీవి గారిని చూస్తుంటే అసల మన మీద మనకే అసహ్యం వేసేలా ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఏంటండి ఈ వయసులో ఆయనకు అంతలా కష్టపడి ఆ రకంగా డాన్సులు చేస్తూ ప్రజల్ని మెప్పించడం కోసం ఇంకా అంత తాపత్రయపడుతుంటే మనమేమో ఇంకా కాలు వంగితే చెయ్యి వంగదు, చెయ్యి వంగితే ఇంకొకటి వంగదు అనేటువంటి పరిస్థితిలో ఉంది. కానీ నిజంగా చెప్తున్నాను కదా, నిన్న హుక్కు సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. మెంటల్ దొబ్బిందండి. అదేం సాంగ్ అండి బాబు. బాసు బాసు నువ్వు మామూలుడు కాదు బాసు. నువ్వు నిజంగానే చెప్తున్నాను కదా, మీరు కారణ జన్ముడు అనటానికి ఎటువంటి సందేహం లేదు. 70 ఏళ్ల వయసులో మీరు ఆ రకంగా స్టెప్పులు వేస్తుంటే పిచ్చెక్కిపోతుంది అసలు. చాలామంది టాప్ హీరోలు అందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ, తెలుగు హీరోలు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ కూడా అసలు ఆ బాసు, ఆ స్టెప్పులేంటి బాసు, మీరు ఆల్వేస్ బాసు బాసు అనుకుంటూ చాలా మంది కోరుతున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీ నెంబర్ 1 ఎవరు అనేది కొంతమంది అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. అలా అడుక్కుంటే ఇచ్చేది కాదు అది. వాళ్ళ నోటి నుంచి, గుండెల్లోంచి ఆటోమేటిక్గా రావాలి. అది ప్రజల్లో కావచ్చు, ఆడియన్స్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి అందరూ కలిపి ఆల్వేస్ బాస్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాస్ అని చెప్పి చాలా డిక్లేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. అంటే ఆయన పడేటువంటి కష్టమే ఆయన ఈరోజు తీసుకొచ్చింది. ఊరికే అయిపోరు మెగాస్టార్లు, ఊరికే ఎవరు ఆయన ఈ స్థాయికి రారు. డెఫినెట్గా ఆయన పడినటువంటి కష్టం, మొదటి సినిమాకి ఎంత పడ్డారో ఇప్పుడు ఈ 150 దాటిన తర్వాత కూడా, 150 సినిమాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ అదే కష్టం, అదే ఎఫెక్ట్, అదే తపన. ప్రజల్ని రంజింప చేయాలి, ప్రజల్ని మెప్పించాలి, నా కోసం వాళ్ళ కష్టపడి డబ్బులు సంపాదించుకుని నా కోసం నా సినిమా చూడడానికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, వాళ్ళ అవన్నీ కష్టాలన్నీ మర్చిపోయేలా నేను చెయ్యాలి అనేటువంటి తపనతో ఆయన ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు చూడండి. ఆయన చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చోవచ్చు, లేదంటే హుందాగా ఉండేటువంటి కూర్చుని చేసేటువంటి క్యారెక్టర్లో చేస్తాను, అంతకు మించి చేయను, నాకు ఇంత ఇస్తే వస్తాను, లేదంటే అనేటువంటి అవకాశాలు కూడా ఆయన దగ్గర చాలా ఉన్నాయి. అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇంకా ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఎందుకు అంత కష్టపడుతున్నారంటే ఆయనకి సినిమా అంటే పిచ్చి. ఈ ఇండస్ట్రీ బాగుండాలి, ఈ ఇండస్ట్రీలో ఎంతమంది, ఆయన ఒక్క సినిమా చేస్తే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ఇంకా సినిమాలు చేసుకుంటూ రంజింపజేస్తున్నారు. ఆ స్టెప్ చూస్తే హుక్కు, ఆ ఫోన్ మొబైల్ పట్టుకుని ఆ మీసాల పిల్లల సాంగే 100 మిలియన్లు కొట్టిందంటే ఈ హుక్కు సాంగ్ ఈజీగా కొట్టేస్తుందేమో అనిపించింది. నిజంగా బాస్ మెంటల్ ఎక్కిచ్చేస్తున్నారు బాస్. మిమ్మల్ని చూస్తుంటే మాకు అసూయ కలుగుతుంది, ఈర్ష కలుగుతుంది, అర్జెంటుగా దిష్టి కూడా తగులుతుంది మీకు. దయచేసి మీరు ఇలాంటి స్టెప్పులు చేసే ముందు దిష్టి తీసుకోండి, వెళ్ళిన తర్వాత చేసేసిన తర్వాత కూడా మళ్ళీ దిష్టి తీసుకోండి. నిజంగా చెప్తున్నాను కదా, ఈ సినిమా తర్వాత మీరు డెఫినెట్గా మంచి దిష్టి అయితే తీపించుకోవాలని కోరుకుంటున్నాం.